నేను ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మీకు నచ్చితే గిన మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి నాకు, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్తగా నేను ఛానల్ పెట్టానండి, ప్లీజ్. ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చింతపండు పులుసు అండి, ధనియాలండి వేయించుకొని పెట్టుకున్నాను, కరివేపాకు కూడా వేయించుకొని పెట్టుకున్నాను, తర్వాత కొత్తిమీర అండి, తర్వాత ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను, 2 మీడియం సైజ్ టొమాటో కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, వేయించి పెట్టుకున్నా. తర్వాత ఇది కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, ఇది కూడా నేను రోస్ట్ చేశాను. తర్వాత పసుపు అండి, తర్వాత కారము, తర్వాత పచ్చిమిర్చి అండి, తర్వాత 1 ఇంచు అల్లం అండి, తర్వాత వెల్లుల్లి, తర్వాత పోపు కోసం ఆనియన్ అండి, అంతే. పౌడర్ అండి, ఉప్పు, అంతేనండి. ఇందులో ధనియాలు, తర్వాత జీలకర్ర పౌడరు, ఇది కూడా వేయించిందేనండి. ఎండు కొబ్బరి, ఇది కూడా మిక్సీకి వేయాలి. కరివేపాకు అన్నీ ఒకసారి పౌడర్ చేసుకొని వస్తానండి మిక్సీకి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి ఇందులోనే. కొత్తిమీర వేసుకోవాలి. అల్లం, 1 ఇంచు అల్లం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, ఇది కూడా మిక్సీకి పట్టాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. టమాటా కూడా ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. టమాటా కూడా ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి. వేడి అయ్యాక లవంగాలు, యాలక్కలు వేయాలండి. ఆనియన్స్ వేయాలండి. తర్వాత 3 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేయాలండి. ఎర్రగా అయ్యే వరకు ఇలా వేయించాలండి. ఇలా కలర్ వచ్చాక ఈ పేస్ట్ ఇందులో వేసేయాలండి. తర్వాత ఇలా కలపాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా కలపాలండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం అండి, తర్వాత ఉప్పు వేసి కలపాలండి. ఇది రోస్ట్ అయ్యాక ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలండి. మళ్ళీ బాగా కలపాలండి. మంచి వాసన వస్తుందండి, గుమగుమ వాసన వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా.
రోస్ట్ అయిందండి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేయాలండి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసి కలిపి బాగా మరగనివ్వాలండి. బాగా పులుసు తెరలాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తాం. మూత పెట్టేసి పులుసు ఇలా బాగా మరుగుతుందండి. తెరలేటప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ వేసేసాక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిస్తామండి. మూత పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దామండి. వావ్, బాగా ఉడికిందండి. మంచి వాసన వస్తుంది. ఈ ఛానల్ నేను కొత్తగా పెట్టానండి. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్స్లో కూడా ఏదైనా పెట్టండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అంతేనండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయింది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి.